భారతదేశంలో హిందూ జనాభా దాదాపు 8% తగ్గితే ముస్లిం జనాభా 43% పెరిగింది. ఇది ఒక హత్య కాదు, ఒక సిస్టమాటిక్ ప్లానింగ్. ఇది ఒక ఆలోచనా విధానం. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా మానవ హక్కుల గురించి మాట్లాడే కొందరు మన దేశంలో ఉన్నారు. పాలస్తీనాలో ఏం జరిగినా, అమెరికాలో ఏం జరిగినా ఇక్కడ కొవ్వొత్తుల ప్రదర్శనలు చేస్తారు. కానీ మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత జరుగుతుంటే వాళ్లల్లో ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడరు? ఈ ద్వంద్వ వైఖరి వెనక ఉన్న రాజకీయమేంటి? బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన దాడి వెనక ఉన్న అసలు నిజాన్ని, మన దేశంలోని కొందరి కపటత్వాన్ని ఈ రోజు బయటపెడదాం. ఇటీవల బంగ్లాదేశ్లో దీపూ దాస్ అనే ఒక హిందూ యువకుణ్ణి ఇస్లామిక్ మూకలు అత్యంత దారుణంగా హత్య చేశాయి. అతన్ని ఒక చెట్టుకు కట్టి ప్రాణాలతో తగలబెట్టారు. అతను చనిపోయే ముందు ప్రాణ భయంతో పోలీసులను వేడుకుంటున్న వీడియో చూస్తే కళ్ళు చెమర్చక మానవు. నేను నిర్దోషిని సార్, నన్ను కాపాడండి అని అతను ఎంత వేడుకున్నా ఆ పోలీసులు అతన్ని రక్షించకుండా అదే రాక్షస మూకకు అప్పగించారు. ఇది ఒక హత్య కాదు, ఒక సిస్టమాటిక్ ప్లానింగ్, హిందూ వ్యతిరేక దాడి. ఒక హిందువును ఇంత దారుణంగా చంపితే మన దేశంలో కనీసం నిరసన కూడా వినిపించలేదు. అదే సమయంలో గాజాలోని తీవ్రవాద సంస్థలైన హమాస్, హిజ్బుల్లా నాయకుల ఫోటోలు పట్టుకుని మన దేశంలోనే కొందరు ర్యాలీలు తీస్తున్నారు. మన సైనికులను చంపిన వాళ్లకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఈ సంఘటనపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఏమన్నారో తెలుసా? यहाँ वही धर्मांध फैलाने वाले कट्टरपंथी ताकतें जो हैं, जिस प्रकार से अल्पसंख्यक समुदाय के खिलाफ जो कार्रवाई कर रहे हैं, वही रिएक्शन वहाँ पर उस प्रकार का हो रहा है. భారత్లో మైనారిటీలపై అంటే ముస్లింలపై జరుగుతున్న దాడులకు ప్రతిచర్యగానే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి అని అన్నారు. అంటే హిందువుల హత్యలను ఆయన సమర్థిస్తున్నారా? ఇది యాక్షన్ రియాక్షన్ సిద్ధాంతమా? అయినా మన భారతదేశంలో మతం ఆధారంగా ఏ మైనారిటీపై దాడి జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఈ వాదన ఎంత అసంబద్ధమో కొన్ని లెక్కలు చూస్తే తెలుస్తుంది. 1950 నుండి 2015 మధ్య భారతదేశంలో హిందూ జనాభా దాదాపు 8% తగ్గితే ముస్లిం జనాభా 43% పెరిగింది. కానీ బంగ్లాదేశ్లో హిందూ జనాభా దారుణంగా పడిపోయింది. మరి ఎవరు ఎక్కడ అణిచివేతకు గురవుతున్నారు? భారతదేశంలో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెట్టే ఈ నాయకులకు కశ్మీర్, కేరళ, కోల్కతా, ముర్షిదాబాద్ లాంటి ఎన్నో ప్రాంతాల్లో వేలాది మంది హిందువులు చనిపోయిన విషయం గుర్తులేదా? అసలు సమస్య ఏంటంటే ఈ రాజకీయ నాయకులకు, వారిని సమర్థించే మేధావులకు హిందువుల ప్రాణాలంటే లెక్కలేదు. అందుకే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలలో హింసకు గురవుతున్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులకు ఆశ్రయం కల్పించడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన CAA అంటే పౌరసత్వ సవరణ చట్టాన్ని వీళ్లే వ్యతిరేకించారు. దీపూ దాస్ది కేవలం ఒక హత్య కాదు, ఇది ఒక ఆలోచనా విధానం. ఈ దేశంలో కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని, మానవత్వాన్ని పణంగా పెడుతున్నారు. వాళ్లకి పాలస్తీనాలోని తీవ్రవాదులపై ఉన్న ప్రేమ పక్క దేశంలో దారుణంగా చంపబడుతున్న హిందువులపై లేదు. ఈ ద్వంద్వ ప్రమాణాలను, ఈ కపటత్వాన్ని మనం ప్రశ్నించాలి. వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతమనే గీతలు చెరిపేసి హిందువులుగా, భారతీయులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి. ఈ నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.